ఈ వారం మార్కెట్ నష్టాలతో ప్రారంభమైనా కానీ, చివరి దశకొచ్చే లోపల లాభాలతోనే ముగిసింది. కాకపోతే పోయిన వారం అనగా 28 నవంబర్ 2025న శుక్రవారం రోజున మార్కెట్‌తో పోల్చుకుంటే 5 డిసెంబర్ 2025న మార్కెట్ మాత్రం అంత పెద్దగా పెరగలేదు. కాకపోతే నష్టపోయిన సోమవారం, మంగళవారం నష్టపోయిన వాళ్ళకి సు గురువారం, శుక్రవారం మంచి లాభాలైతే తెచ్చిపెట్టింది. ముందుగా లాభాలు రావడానికి గల కారణాలు ఆర్‌బీఐ రెపో రేట్‌ని కట్ చేసింది. అందువల్ల లాభాలొచ్చాయి. దీనివల్ల ఏందంటే ఎన్‌బీఎఫ్‌సికి కొద్దిగా ప్రాఫిట్స్ వచ్చాయి. తర్వాతకి ఐటీ సెక్టార్ గూడా మంచి లాభాలతో ముగిసింది. తర్వాతకి మన లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ మాత్రం మంచి లాభాలతోనే ముగిసాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్‌లో మాత్రం ఎటువంటి మూవ్‌మెంట్ లేదు. ఈ వారంలో ఇంకొక బిగ్ విషయం ఏందంటే రూపాయి డాలర్‌తో పోల్చుకుంటే రూ. 90కి చేరుకుంది. ఇదే విషయంపై నేను ఒక షార్ట్ వీడియో కూడా చేయటం జరిగింది. అసలు ఈ రూపాయి నష్టపోవటం వల్ల భారతదేశంలో ఎవరికి లాభం అంటే ఐటీ సెక్టార్, ఫార్మా సెక్టార్, అదే విధంగా బిగ్ యూట్యూబర్స్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం లాభాలు. రిమైనింగ్ వాళ్ళందరికి కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. రష్యా, ఇండియా అంటే మన పుతిన్, మోడీ గారిది మీటింగ్ అయితే జరిగింది. ఈ మీటింగ్‌లో వాళ్ళు పలు అభివృద్ధి కార్యక్రమాల మీద సంతకాలైతే చేయటం జరిగింది. మెయిన్‌గా ఏందంటే వాళ్ళు షిప్ డెవలప్‌మెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా అడవొత్తు సాటే అనే ఒక ట్రేడింగ్ కంపెనీ అయితే 600 కోట్ల పైగా జనాలను మోసం చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఏదైతే ఈ పెయిడ్ ఇంటర్న్‌షిప్ అదే విధంగా పెయిడ్ కోర్సెస్ అని చెప్పి మన ట్రేడింగ్ గురించి ఇప్పుడు మన యూట్యూబ్‌లో చూసినా గాని వాళ్ళ గురించి ఎప్పుడూ ఏదో ఒక పబ్లిసిటీ అయితే వస్తూ ఉంటది. అదే విధంగా వాళ్ళు జనాల దగ్గర 600 కోట్ల పైగా ఫీజు రూపంలో వసూలు చేసినట్టుగా, అదే విధంగా మీకు లాభాలు తెచ్చిపెడతామని చెప్పి టిప్స్ రూపంలో కూడా డబ్బులు కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యాడ్ చూసినప్పుడు నాకు ఎప్పుడో ఒక డౌట్. అందులో ఒక చిన్న పిల్లగాడు మైక్ పట్టుకొని ట్రేడింగ్ గురించి మాట్లాడతాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఎందుకంటే నాకు ట్రేడింగ్‌లో నాకు కూడా చాలా అనుభవం ఉంది. చాలా అంటే చాలా కాదులే గానీ కొద్దిగా అయితే నేను ట్రేడింగ్ చేశాను. ఇది సామాన్యుడికి సంబంధించిన విషయం కాదు. ఇది పెద్ద ఆట అని చెప్పేసి నేను ఇప్పుడు ట్రేడింగ్‌కైతే దూరంగా ఉంటున్నాను. ఈ విషయాలన్నీ నేను తర్వాత ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఎనీవేర్ లాస్ట్ వారంతో పోల్చుకుంటే ఈ వారంలో పెద్దగా మార్కెట్‌లో అయితే మూవ్ లేదు. బీఎస్‌ఈ దగ్గర దగ్గర 1% ప్రాఫిట్‌తో ఉంటే ఎన్ఎస్‌ఈ మాత్రం 1% లాస్‌తోనే ఉంది. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 1% ప్రాఫిట్‌తో ఉంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ వల్ల భారతదేశంలో కొద్దిగా ఈ 3, 4 డేస్‌లో ఎవరైతే ట్రావెల్స్ చేస్తున్నారో ఫ్లైట్స్‌లలో వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే అది కొద్దిగా లార్జ్ ఎయిర్‌లైన్స్. దానివల్ల ఏందంటే మిగతా ఎయిర్‌లైన్స్ మీద కూడా ఇంపాక్ట్ పడింది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌కి వెళ్ళేటోళ్ళకి కూడా దీనివల్ల చాలా ఇబ్బంది కలిగింది. థాంక్ యూ. జై హింద్.